Good afternoon everyone. Myself Charan. I am from Kolar, Karnataka. నేను నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎక్కువ చేసుకోను, ఎందుకంటే నాకున్న ఇక్కడ కొంత టైంలో మనం టాపిక్ అనేది కవర్ చేసుకోవాలి కాబట్టి నేను డైరెక్ట్గా టాపిక్ అయితే వెళ్ళిపోతాను. మీరు చూసుకుంటే ఆప్షన్ బయింగ్ అనేది చాలా అడ్వాన్స్గా టీచింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. ప్రతి చోట వేరే చోట్ల వేరే ఇండికేటర్లు వేసుకొని చెప్తూ ఉంటారు. ఓకే, ఐ యాక్సెప్ట్. కానీ నేనేం చెప్తానంటే నేనేం ఫాలో చేస్తానో దాన్నే చెప్తాను. ఇక్కడ నేను ఎలా ఫాలో చేసి ఎలా ట్రేడ్ చేస్తున్నాను, నా ఇన్స్టిట్యూట్ ఎలా ట్రేడ్ చేస్తుంది, నేను నా ఫాలోవర్స్ కానీ నా యూట్యూబ్లో కానీ ఎలా అనాలిసిస్ చేస్తాను, దాని గురించి చాలా బేసిక్స్ పాయింట్స్ అనేది ఇక్కడ నేను చెప్తాను. చూసుకోండి, ఈ బేసిక్స్ పాయింట్స్ మీరు ఫాలో అయితే ఇప్పుడు దాకా మీరు మార్కెట్ చూస్తున్న విధానం, నెక్స్ట్ మీరు మార్కెట్ చూసే విధానం 100% చేంజెస్ అనేది మీకే క్లారిటీ వస్తుంది. ఓకే, అందుకు మీరు ఫస్ట్ ఒక పెన్ పేపర్ తీసుకొని నేను చెప్పే పాయింట్స్ ప్రతి ఒక్క పాయింట్ని మీరు నోట్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది టాపిక్. మనం ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ మనకి ఇందులో ఎవరెవరు ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారని క్లారిటీ ఉండాలి. FIA, DIA అది మన అందరికీ తెలిసినది. ప్లస్ మనం రీటైలర్స్, మనం అందరూ రీటైలర్ కిందే వస్తాం. చాలా పెద్ద ఫండ్ చేస్తేనే ఇన్వెస్టర్స్ వస్తారు. అక్కడ FIA, DIA కింద మనమందరూ రీటైలర్స్ కిందే వస్తాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే మనం ఫస్ట్ ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకుంటే ఆప్షన్ బయింగ్ చేసుకోవాలంటే ఫస్ట్ పాయింట్ బిఫోర్ మార్కెట్, అంటే రేపటి మార్కెట్లో మనము బై సెల్ చేయాలి అంటే ఈరోజే ఆ మార్కెట్ గురించి మనకి ఫుల్ క్లారిటీ ఉండాలి. అంటే మార్కెట్ అనేది రేపు అప్ ట్రెండ్ ఉంటుందా, డౌన్ ట్రెండ్ ఉంటుందా అనేది మనకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఎట్లా అంటే దాని మీద మనకి ఒక టెక్నికల్గా ఒక 5 పాయింట్స్ ఉండాలి. 5 పాయింట్స్ మనం నోట్ చేసుకోవాలి. అది నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, ఎనీవన్ మనం ఆప్షన్స్ ఏ దాంట్లో చేస్తామో దాని గురించి మనకి రేపటి మార్కెట్ ఏమవుతుందని ఈరోజు మనకు ఒక 5 పాయింట్స్ టెక్నికల్గా ఒక 5 పాయింట్స్ అనేది మనకి క్లారిటీ ఉండాలి. బిఫోర్ మార్కెట్, రేపు మార్కెట్ ఈ పాయింట్స్ నుంచి రేపు మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉంటుంది. ఓకే, అప్ ట్రెండ్ ఉంటే మనం ఎట్లా ప్లాన్ చేస్తున్నాం మనకు అప్పుడు క్లారిటీ వస్తుంది. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టెక్నికల్గా ఎట్లా పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక పాయింట్ నేను చెప్తాను చూడండి. డే చార్ట్, వీక్లీ చార్ట్, మంత్లీ చార్ట్ 3 ఒక పాయింట్ చూసుకుంటే 3 గ్రీన్ ఉన్నాయి అంటే ఓకే, 3 బయింగ్ సైడ్ ఉన్నారు, మనం బై సైడ్ ఉండొచ్చు. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్. ఇట్లాంటి పాయింట్లు డైలీ చేంజ్ అవుతుంటాయి. డైలీ టెక్నికల్ పాయింట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసి రాసుకుంటూ ఉండాలి. దీనివల్ల మనకి ఏం హెల్ప్ అవుతుందంటే రేపటి మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనం కన్ఫ్యూజ్ అవ్వం, ప్యానిక్ అవ్వం, ఓకే, ట్రాప్ అవ్వం. మార్కెట్ ఓపెన్ అయిన తక్షణమే బై సెల్ చేసుకోవాలనేది ప్యానిక్నెస్ ఉండదు, మనకి క్లారిటీ ఉంటుంది. మార్కెట్ అప్ సైడ్ ఉంటుందా, డౌన్ సైడ్ ఉంటుందా క్లారిటీ ఉంటుంది. దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. ఓకే, ఈ పాయింట్ రాసుకోండి. బిఫోర్ మార్కెట్ మనం ట్రెండ్ అనేది ఫైండ్ అవుట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, పాయింట్ నెంబర్ 2 మన ట్రేడింగ్ వ్యూ చార్ట్లో 100% సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది, ఇది యాక్చువల్లీ నా చార్ట్, ఇది నేను దాన్నే తీసుకున్నా. ఈ చార్ట్ మీద మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మార్క్ అయి ఉండాలి, మనం డ్రా చేసుకోవాలి. ఎందుకంటే వితౌట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనము ట్రేడ్ చేయలేము. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ మన ట్రేడింగ్ వ్యూ చార్ట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసి పెట్టుకొని ఉండాలి. ఇది ఇంపార్టెంట్. దాంట్లో కంపల్సరీ మిడ్ సపోర్ట్ ఉండాలి, మేజర్ సపోర్ట్ ఉండాలి. ఒక్కొక్కరు ఒకే సపోర్ట్ ఒకే రెసిస్టెన్స్ చేసుకుంటారు, అట్లా కాకుండా మిడ్ సపోర్ట్, మేజర్ సపోర్ట్ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేసుకోవాలంటే మనం ఎట్లా చేసుకోవాలి? ప్రతి ఒక్కరు సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోవాలని చెప్తారు, కానీ ఎట్లా చేసుకోవాలి? దీనికి కూడా నేను టెక్నికల్గా ఒక పాయింట్ చెప్తాను. నేను ఎట్లా చేస్తానో ఒక పాయింట్ చెప్తాను. ఇట్లాంటి పాయింట్లు మనం డైలీ చేసుకోవాలి. దాని గురించి ఒక పాయింట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ చెప్తాను, మీరు రాసుకోండి. ఆ పాయింట్ ఏంటంటే మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ చేసుకోవాలంటే ఫస్ట్ మీకు నిఫ్టీ కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, మీరు ఏదైనా ట్రేడ్ చేస్తారో ఆ సెక్టార్లో ఆ నిఫ్టీ అనేది పర్ డే ఇంట్రాడే మూమెంటం అనేది ఎంత ఉంటుందని మనకు క్లారిటీ ఉండాలి. ఓకే, ఇంట్రాడే మూమెంటం అంటే ఒకరోజు నిఫ్టీ ఎన్ని పాయింట్లు మూమెంటం వస్తుంది అనే క్లారిటీ ఉండాలి. అది ఉంటే మనము సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేయడానికి చాలా ఈజీ ఉంటుంది. చాలామంది చెప్తారు ఇట్లా రౌండ్ బ్రేక్అవుట్స్ దగ్గర, యూటర్న్ దగ్గర వేసుకోండి వర్క్ అవుతుందని. అట్లేం వర్క్ అవ్వవు, అట్లా 100% వర్క్ అవ్వవు.
ఓకే, ఇట్లా టెక్నికల్గా ఇట్లాంటి ఫాలో చేసుకుని పోతే మీకు వేసుకున్న సపోర్ట్ రెసిస్టెన్స్ అక్యురస్గా పనిచేస్తాయి. అది మనం కావాలంటే మీరు మన యూట్యూబ్ ఛానల్ బిఎన్ బ్రో ట్రేడింగ్ ఛానల్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో మీరు చెక్ చేసుకుంటే నేను ప్రతిరోజు 1 డే బిఫోరే లెవెల్ సపరేట్ చేసి ఉంటాను. ఏదైనా ఒక్క రోజు కూడా మిస్ అయింటుందా చూడండి, పర్ఫెక్ట్గా వర్క్ అయింటాయి అవి. ఎందుకంటే నేను దీని మీద చాలా రీసెర్చ్ చేశాను, చాలా వర్క్ చేస్తున్నాను, లాస్ట్ 5 years నుంచి చాలా వర్క్ చేస్తున్నాను, ఎవ్రీడే చేస్తూనే ఉంటాను. నేను ప్లస్ నాతో పాటు స్టూడెంట్స్ మొత్తం దీని మీద వర్క్ చేస్తుంటాం. అది క్లారిటీ ఉంది. దానికి మీకు ఒక టెక్నికల్ పాయింట్ ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఎట్లా డ్రా చేసుకోవాలనేది క్లారిటీ ఉండాలి. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఎస్జిఎక్స్ అంటే మీకు అందరికీ నాకు తెలిసి ఐడియా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికన్నా తెలియకపోతే ఎస్జిఎక్స్ అనేది మన నిఫ్టీ ఫ్యూచర్, గిఫ్ట్ నిఫ్టీ అంటారు, ఎస్జిఎక్స్ అంటారు. ఇది ప్రతిరోజు మార్నింగ్ మనకి 6:27కి ఓపెన్ అవుతుంది. దాన్ని ఆప్షన్ బయ్యింగ్, మనం ఎవరెవరు ఆప్షన్ బయ్యర్స్ ఉంటామో మనం కంపల్సరీ ఎస్జిఎక్స్ అనేది చూడాలి. ఎస్జిఎక్స్ చూడడం వల్ల మనకి ఏం బెనిఫిట్ ఉంటుంది అంటే మార్కెట్ అనేది అప్ ట్రెండ్ ఉంటుందా డౌన్ ట్రెండ్ ఉంటుందా అని ఒక క్లారిటీ వస్తుంది. సెకండ్ పాయింట్, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా ఆర్ ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్, ఏం ఓపెన్ అవుతుందని బిఫోర్ మార్కెట్ మనకు క్లారిటీ వస్తుంది. మూడోది, ట్రెండ్ ఐడెంటిఫికేషన్ మనకు క్లారిటీ ఉంటుంది. ఓకే, ఎస్జిఎక్స్ని చూసి ట్రెండ్ ఐడెంటిఫికేషన్ ఎలా చేసుకోవాలి దానికి కూడా వేరే సబ్జెక్ట్ ఉంది. సపోర్ట్ రెసిస్టెన్స్ మాడిఫై చేసుకోవచ్చు కదా, అది ఎలాగంటే చెప్తాను. ఇప్పుడు ఈ సెకండ్ పాయింట్లో మాట్లాడుకున్నట్టు ఇందాకనే మనం చెప్పుకున్నాం, బిఫోర్ మార్కెట్ సపోర్ట్ రెసిస్టెన్స్ డ్రా చేసి పెట్టుకొని ఉండాలి అని. మనం డ్రా చేసి పెట్టుకున్న లెవెల్కి ఓకే, ఈరోజు నైట్ ఏదో న్యూస్ వల్ల మదర్ మార్కెట్స్ అనేది అప్ ట్రెండ్లో ఉండి మార్నింగ్ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయితే మన రెసిస్టెన్స్ అనేవి వర్క్ అవ్వవు, సపోర్ట్ రెసిస్టెన్స్ వర్క్ అవ్వవు. అప్పుడు మనము 6:30లో ఎస్జిఎక్స్ ఫాలో చేస్తే అది ఎంత పాయింట్స్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా మనం మన లెవెల్స్ అనేది బిఫోర్ మార్కెట్ మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది. ప్లస్ ఎస్జిఎక్స్ ఎక్కడ ఓపెన్ అవుతుంది, మన నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది ఫాలో చేస్తే, అది ఫాలో చేసుకుంటే మనకి ట్రెండ్ ఎటుపక్క ఉంటుంది, ఇది చాలా క్లారిటీ, ఇది చాలా యూస్ఫుల్. ఇది బిఫోర్ మార్కెటే మనం బై సైడ్ ఉండాలా సెల్ సైడ్ ఉండాలా క్లారిటీ వచ్చేస్తుంది. మీరు కావాలంటే ఇందాక నేను చెప్పినట్టు ఛానల్లో వెళ్ళి చెక్ చేస్తుండండి. ఆల్మోస్ట్ మనము డైలీ అప్డేట్ చేసే కాల్స్ అన్నీ బిఫోర్ మార్కెటే ఉంటాయి. లేదంటే మ్యాక్సిమం 9:15, 9:16, 9:20 అబోవ్ ಯಾವ కాలం నేను అప్డేట్ చేయను. మార్కెట్ ఓపెన్ నేను 1-2-3 మినిట్స్తోనే మన కాల్ అనేది అప్డేట్ అయిపోతుంది. అంటే అంత క్లారిటీ ఉంటుంది. దీని మీద కూడా మనం చాలా రీసెర్చ్ అయితే చేసాం, చాలా హార్డ్ వర్క్ అయితే చేసిండాం. దానివల్ల మీరు ఈ స్టెప్స్ ఫాలో చేస్తే మీకు కూడా క్లారిటీ వస్తుంది. ఓకే, ఎస్జిఎక్స్ని ఫాలో చేయడం వల్ల ఇది 3 మేజర్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇది కంపల్సరీ మీరు ఫాలో చేయాలి. ఇది చేస్తే చాలు, మళ్ళీ మనీ కంట్రోల్ యాప్ అని వేరే వెబ్సైట్లని అవన్నీ చూడాల్సిన అవసరం ఏం లేదు, న్యూస్ చూడాల్సిన అవసరం పని లేదు. మీరు జస్ట్ ఎస్జిఎక్స్ని ఫాలో చేసుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. ఇది ఎట్లా చేయాలనేది అది నేను తర్వాత చెప్తాను. ఓకే, ఇది థర్డ్ పాయింట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఫోర్త్ పాయింట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మార్కెట్ అనేది 9:15కి ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయ్యే టైంలో 3 టైప్స్లో ఓపెన్ అవుతుంది. ఆ 3 టైప్స్ ఏదేదంటే కామన్గా ఎవరైనా చెప్తారా, తెలిసిండేది కదా. 1 గ్యాప్ అప్, 2 ఫ్లాట్, 3 వచ్చేసి మనకి గ్యాప్ డౌన్. 3 స్టెప్స్లో మనకి మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ 3 స్టెప్స్లో గ్యాప్ అప్ అయితే మనం ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి, ఫ్లాట్ ఓపెన్ అయితే మనం ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి. చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే ఏదో ఒక సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటారు, ఏదో ఒక సెమినార్ వెళ్ళి వెబినార్కి వెళ్ళి ఉంటారు, ఏదో ఒక ఎక్కడో టీచింగ్లో ఒక ప్యాటర్న్ నేర్చుకుని ఉంటారు. అది తీసుకుని వచ్చి వాళ్ళు ఫ్లాట్ మార్కెట్లో అప్డేట్ చేస్తారు, గ్యాప్ అప్ సెటప్ తీసుకుపోయి గ్యాప్ డౌన్ మార్కెట్లో అప్లై చేస్తారు, వర్క్ అవ్వవు. ఆర్ గ్యాప్ డౌన్ సెటప్ తీసుకుపోయి గ్యాప్ అప్ మార్కెట్లో అప్లై చేస్తారు, వర్క్ అవ్వవు. అట్లా కాకుండా గ్యాప్ అప్ మార్కెట్లో ఎట్లా ట్రేడ్ చేయాలి, సెటప్ వాడాలి, ప్లస్ టైం ఫ్రేమ్ వాడాలి, ఇది క్లారిటీ ఉండాలి. ఫ్లాట్ మార్కెట్లో కూడా యావది వాడాలి, టైం ఫ్రేమ్ వాడాలి, స్ట్రాటజీ వాడాలి, క్లారిటీ ఉండాలి. గ్యాప్ డౌన్ మార్కెట్లో కూడా సేమ్ టైం ఫ్రేమ్ వాడాలి, ఇది క్లారిటీ ఉండాలి. దీని గురించి జస్ట్ ఒక రఫ్గా నేను ఇక్కడ ఒక మెన్షన్ చేశాను టైం ఫ్రేమ్ని, దీన్ని నోట్ చేసుకోండి, దీన్ని ఫాలో అవ్వాలి. దీని గురించి ఇంకా డీప్గా చెప్పాలంటే గ్యాప్ అప్కి, గ్యాప్ డౌన్కి, ఫ్లాట్కి ఒక్కొక్క దానికి 2 సబ్జెక్టులు ఉన్నాయి. అది కూడా నేను తర్వాత చెప్తాను, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను చెప్తాను. ఓకే, ఈ 3 చూసుకోవాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మనం ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి, ఫ్లాట్ ఓపెన్ అయితే ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎట్లా ట్రేడ్ చేసుకోవాలి, ఈ 3 అయితే మనం కంపల్సరీ చూసుకోవాలి. ఓకే,
ఇది 4th పాయింట్. 5th పాయింట్, మనం నెక్స్ట్ 5th పాయింట్ చూసుకునేదైతే లైవ్ మార్కెట్లోకి వచ్చాము. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న 4 పాయింట్స్ మొత్తం బిఫోర్ మార్కెట్స్ ఇవన్నీ ఫాలో చేసి ఉండాలి. ఇప్పుడు మనము లైవ్ మార్కెట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. లైవ్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనం కంపల్సరీ ఒక స్ట్రాటజీ అనేది మన దగ్గర ఉండాలి. కంపల్సరీ ఉండాలి స్ట్రాటజీ. ఓకే, నేను ఇండికేటర్ చెప్తలేదు, వేరే ఏదైనా స్ట్రాటజీస్, క్యాండల్స్లో మీకు ఏదైనా స్ట్రాటజీస్ మీరు ఎక్కడ నేర్చుకున్న స్ట్రాటజీ అయినా పర్లేదు, ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి మన దగ్గర. ఆ స్ట్రాటజీని మీరు కంపల్సరీ 1 or 2 years బ్యాక్ టెస్ట్ చేసి ఉండాలి. ఇది కంపల్సరీ, ప్రతి ఒక్కరూ 1 or 2 years బ్యాక్ టెస్ట్ అనేది మీరు చేసుకొని ఉండాలి. ఎందుకంటే బ్యాక్ టెస్ట్ లేకపోతే మనకు ఆ స్ట్రాటజీ అనేది ప్రీవియస్లో ఎట్లా వర్క్ అయింది అనేది క్లారిటీ రాదు. దాని సక్సెస్ రేషియో మనకి తెలియదు. అది అప్ ట్రెండ్లో ఎట్లా పనిచేస్తుంది, డౌన్ ట్రెండ్లో ఎట్లా పనిచేస్తుంది, వాలటైల్ మార్కెట్లో ఎట్లా పనిచేస్తుంది, మనకి క్లారిటీ ఉండదు. ఇవన్నీ మనకి అవగాహన రావాలంటే దాని మీద మనము ఒక బ్యాక్ టెస్ట్ అనేది 1 or 2 years చేసి ఉండాలి. ఓకే, ఇది కంపల్సరీ. సెకండ్ పాయింట్, దీంట్లోనే మనం బ్యాక్ టెస్ట్ చేసిన దాంట్లోనే ఆ రిజల్ట్ ఎంత ఉంది అని చూసుకొని ఆ రిజల్ట్ తీసుకొని వచ్చి అట్లీస్ట్ ఒక 1 month, దీన్ని 21 days ఛాలెంజ్ అంటాం మేము, 1 month పేపర్ ట్రేడ్ అనేది కంపల్సరీ చేయాలి. కంపల్సరీ ఆ స్ట్రాటజీ మీద ఒకే స్ట్రాటజీని 1 month పేపర్ ట్రేడ్ చేయాలి. ప్రతిరోజు స్ట్రాటజీ మారకూడదు, ఒకే స్ట్రాటజీ 1 month పేపర్ ట్రేడ్ చేయాలి. ఓకే, ఆ పేపర్ ట్రేడ్లో మనం బ్యాక్ టెస్ట్లో 2 రిజల్ట్ ఎంత వచ్చింది అని చూసుకొని ఆఫ్టర్ 2nd monthలో మనము రియల్ ట్రేడ్ స్టార్ట్ చేసుకోవాలి. అది కూడా స్లో, మన క్యాపిటల్ బట్టి ఒక క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటే అది 1 quantity కానివ్వండి, 10 quantity కానివ్వండి, ఎక్కువ క్యాపిటల్ ఉందంటే 100 quantity కూడా కానివ్వండి, ప్రాబ్లం లేదు. కానీ మనం ఏం క్వాంటిటీ సెలెక్ట్ చేసుకుంటామో అది 1 month ఒకే ప్యాటర్న్ మీద ఒకే క్వాంటిటీ 1 month అనేది ట్రేడ్ చేయాలి. ఓకే, ట్రేడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆ ప్యాటర్న్ గురించి పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది దొరుకుతుంది. అది కాకుండా మనం ఒక ప్యాటర్న్ ఇప్పుడు ఇలాంటి వెబినార్లు ఎక్కడో చెప్పామని మనం ట్రై చేస్తే అది ఇమీడియట్గా రిజల్ట్ అనేది రాదు. ఇన్ కేస్ ఒకరోజు వచ్చినా మళ్ళీ నెక్స్ట్ డే అది వర్క్ అవ్వదు. ఎందుకంటే ఒక్కొక్క రోజు ట్రెండింగ్ మార్కెట్ ఉంటుంది, ఒక్కొక్క రోజు వాలటైల్ మార్కెట్ ఉంటుంది. అట్లాంటి మార్కెట్లో అది వర్క్ అవ్వదు. దానివల్ల ఈ బ్యాక్ టెస్ట్ అనేది 21 days పేపర్ ట్రేడ్ అనేది 21 days ఒకే క్వాంటిటీతో ట్రేడ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ట్రేడ్ తీసుకునే ముందు లైవ్లో కొన్ని కీ పాయింట్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎక్కడ పడితే అక్కడ ట్రేడ్ తీసుకొనకూడదు, కీ పాయింట్ చెక్ చేసుకోవాలి. అదేంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. అది ఎట్లా డ్రా చేయాలనేది అదొక సబ్జెక్ట్, నేను చెప్తాను. సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది పర్ఫెక్ట్గా డ్రా చేసుకొని ఉండాలి. అవి మనం చెక్ చేసుకోవాలి. మన ప్యాటర్న్ రెసిస్టెన్స్ దగ్గర ఉందా, ఆర్ మన ప్యాటర్న్ సపోర్ట్ దగ్గర ఉందా, ఆర్ రెసిస్టెన్స్కి సపోర్ట్కి సెంటర్లో ఉందా, దీన్ని మనం చెక్ చేసుకోవాలి. ప్లస్ మనం యా ప్యాటర్న్ మీద బ్యాక్ టెస్ట్ చేసి మనం యా ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేసి పెట్టుకుని ఉన్నామో ఆ ప్యాటర్న్ వచ్చేంత వరకు పేషెన్స్తో మనము ఆగాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆప్షన్ బయ్యర్ బిఫోర్ ఎంట్రీ వెయిట్ చేయాలి, ఆప్షన్ సెల్లర్ ఆఫ్టర్ ఎంట్రీ వెయిట్ చేయాలి. ఇది ఒక చిన్న లాజిక్ ఇది. అందుకే ఆప్షన్ బయ్యర్ కాబట్టి బిఫోర్ ఎంట్రీ మనం వెయిట్ చేయాలి. మన ప్యాటర్న్ వచ్చే వరకు మనం వెయిట్ చేసి మన ప్యాటర్న్ పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మనకి రిస్క్ రివార్డ్ రేషియో, స్కోప్ అండ్ రీచ్ ఈ 2 చెక్ చేసుకోవాలి. ప్యాటర్న్ జనరేట్ అయిన తర్వాత ఎంత ఎస్ఎల్ ఉంది అని రిస్క్ రివార్డ్ రేషియో చెక్ చేసుకోవాలి. ప్యాటర్న్ వస్తే రెసిస్టెన్స్ మూవ్ అయ్యేదానికి మార్కెట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది, స్కోప్ అండ్ రీచ్ ఎక్కడ ఉంది అనేది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకొని మనం ఒక ట్రేడ్ అయితే తీసుకోవాలి. ఓకే, ఇది స్ట్రాటజీస్. ఇన్ని ఫాలో చేసి ఒక ట్రేడ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్, ఇన్ని ఫాలో చేసి తీసుకున్నా లాస్ అవుతారు. ఎందుకు లాస్ అవుతారంటే ఇక్కడే మనం ఇప్పుడు చెప్పినవన్నీ ఫాలో చేసుకొని వచ్చినా, ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఫాలో చేసుకొని వచ్చినా ఇక్కడ 95% పీపుల్ ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఒకటి ఫోమో, ఒకటి ఫియరు, ఒకటి గ్రీడ్. ఈ 3 వల్ల వాళ్ళ మైండ్ సెట్ అనేది స్ట్రాంగ్ ఉండదు. మనం మైండ్ సెట్ని కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది 10% టెక్నికల్, 10% ఫండమెంటల్ ఉన్నా ఇంక 80% డిపెండ్ అపాన్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్ మీదే వర్క్ అవుతుంది అది. అందుకే మన మైండ్ సెట్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫోమో, ఫియర్, గ్రీడ్ ఈ 3 మన మైండ్లో ఇంకా తీసేయాలి. అంటే ఆల్మోస్ట్ అవి తీసేయాలనేది ఇంపాసిబుల్, హ్యూమన్ బీయింగ్స్ అది సాధ్యం కాదు. కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తూ కంట్రోల్లో ఉండాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫోమోకి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే బిఫోర్ కన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఏదో ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నాం, అది వస్తుంది, ఇంకొక 5 minutesలో ఎంట్రీ వస్తుంది అంటే మన ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వచ్చేస్తుంది.
తీసుకోవచ్చులే, ఇది ఇప్పుడు దాకా మొమెంటం వచ్చింది కదా, ఇంక ఎంట్రీ ఇవ్వకుండా పోతుందా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కానీ, లేకపోతే ఇమాజినేషన్ ఇప్పుడు వస్తుంది కదా ఇప్పుడు ఇట్లయిపోతుందిలే అనే ఇమాజినేషన్ మీద మనం తీసుకుంటే అది కంపల్సరీ రాంగ్ అవుతుంది. ఎందుకంటే చార్ట్ ఫస్ట్, ట్రేడ్ నెక్స్ట్. మన చార్ట్లో కన్ఫర్మ్ అయిన తర్వాతనే ట్రేడ్ తీసుకోవాలి. ట్రేడ్ తీసుకొనేసి చార్ట్ రారా అంటే అది రాదు. ఓకే, అట్లా చేయకూడదు. ఫస్ట్ ఫోమో కంట్రోల్ కావాలంటే ఇమాజినేషన్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ కొంచెం తగ్గించుకోవాలి మనం. ఓకే, సెకండ్ ఫియర్కి ఎగ్జాంపుల్ ఏమంటే ప్రాపర్గా నాలెడ్జ్ ఉండదు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఏ పాయింట్ని ఫాలో అవ్వరు, ఏదో యూట్యూబ్లో ఒకటి చూస్తారు, లేదా ఎక్కడో ఒక స్ట్రాటజీ అనేది వింటారు, ఆ స్ట్రాటజీని తీసుకుని వచ్చి మార్నింగ్ లైవ్లోనే అప్లై చేసేస్తారు. చేసేసిన తర్వాత అది ఒక క్యాండిల్ గ్రీన్, ఒక క్యాండిల్ రెడ్ వచ్చిన తక్షణం భయం స్టార్ట్ అయిపోతుంది. ఇది ఒక మెయిన్ ప్రాబ్లం. ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ బ్యాక్ టెస్ట్, ప్రాపర్ సెటప్ లేకపోతే ట్రేడ్ చేస్తే ఫియర్ అనేది ఎక్కువ వస్తుంది. ఇంకొకటి ఏమంటే ఓవర్ సైజ్, అంటే మన రిస్క్ టేకింగ్ కెపాసిటీ 10,000 ఉంటే పర్ డే, వాళ్ళు క్వాంటిటీ అనేది 10 లాట్స్ 20 లాట్స్ చేసి 25,000-30,000 దాకా వాళ్ళు ఓవర్ ట్రేడ్ చేస్తూనే ఉంటారు. అట్లా ఓవర్ ట్రేడ్ చేయడం వల్ల కూడాను వాళ్ళ ఫియర్ అనేది ఎక్కువ అవుతుంది. దీన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలి. థర్డ్ పాయింట్ గ్రీడ్. దీంట్లో ఏం చేస్తారంటే ట్రేడ్ మీద ట్రేడ్. ఈరోజు ఒక ట్రేడ్లో ప్రాఫిట్ వస్తే మళ్ళీ ఆగరు, ఒక 5,000 ప్రాఫిట్ వస్తే ఆగరు, మళ్ళీ ట్రేడ్ చేసేది, ఇంకొక 5,000 చేద్దామని మళ్ళీ ట్రేడ్ చేసి ఇంకొక, ఇట్లా ఓవర్ ట్రేడ్ చేసి ఉన్న క్యాపిటల్ ప్రాఫిట్ మొత్తం పోయేదాకా చేస్తూనే ఉంటారు వాళ్ళు. ఇది ఒక పాయింట్ అయితే, సెకండ్ పాయింట్ ఇంకా ఉంటుంది. పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళది ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎవరు మనకి స్క్రీన్ షాట్ పంపారు, ఇంత ప్రాఫిట్ వచ్చింది, లేదా మేము ఎవరికో కాల్ ఇచ్చాము వాళ్ళు ఇంత ప్రాఫిట్ చేశారు, ఇట్లాంటివన్నీ చూసి దాని మీద పక్క వాళ్ళ ప్రాఫిట్ మీద చూసి వాళ్ళలాగా మనము చేసేయాలని చెప్పి చేస్తారు. అది కూడా ఎక్కువ అనేది మనకి లాస్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మనకు ఒక 10,000 1 lakh క్యాపిటల్తో ట్రేడ్ చేసాం, టార్గెట్ వచ్చింది ఒక 5,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అట్లా వెళ్ళదు, మనకి ఇంకొక 5,000 కావాలి, ఇంకొక 10,000 కావాలి, ఇట్లా ఓవర్ ఎక్స్పెక్టేషన్లో చేసి మొత్తం దీన్ని అంతా స్పాయిల్ చేసి వాళ్ళు కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఓకే, ఇవన్నీ అన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్న 5 పాయింట్స్ ఫాలో చేసుకుని వచ్చిన ఈ ఫోమో ఫియర్ గ్రిడ్ అనేది ఇక్కడ కొంచెం చాలా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకొని దీని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఓకే, ఇది మన 5 పాయింట్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను అడగొచ్చు, నేను క్లియర్ చేస్తాను. ఇదన్నీ బేసిక్స్, ఇంకా టైం ఉంటే ఇంకా అడ్వాన్స్ కూడా చెప్తాను నేను. దీంట్లో మనం చెప్పుకున్న పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దాని గురించి సబ్జెక్ట్స్ ఉన్నాయి, డీప్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పొచ్చు. ఓకే, దీనికి ఎవరైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. ఇప్పుడు దాకా నోట్ చేసుకున్న పాయింట్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.